10లో మనము చదువుకున్నాం 10వ వచనము. ఈ రీతిగా దేవుడు ఇది నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎంత బాగా దేవుడు చెప్తున్నాడు చూడు. ఏమంటా ఉన్నాడు? నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. మనం ఇది ఎక్కడంటే అక్కడ గడుపుతాం అంత ఉందా? లేదు. దేవుని ఆలయంలో దేవుని సన్నిధిలో మనము ఒక్క నిమిషం అయితే 1000 నిమిషాలంట, ఒక గంట అయితే 1000 గంటలు, అలాగనే ఒక్క రోజు 1000 రోజులతో సమానం అంట. అంత ధన్యత మనకు దేవుడు ఇస్తున్నాడు. అంత ఏముంది దేవుని సన్నిధానంలో? శాంతి సమాధానం ఉంది, సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని సన్నిధానంలో వచ్చిన ఆ గంట అంతా కూడా మనం కూర్చొని దేవుణ్ణి ఆరాధనలో ప్రార్థనలో మనం కొనియాడినామంటే ఆ వాక్యం మనకు నెమ్మదినిస్తుంది, మన మనశ్శాంతినిస్తుంది, మన రోగాలను తరిమి కొడుతుంది, దురాత్మలను మన నుంచి తొలగిస్తుంది. అంత సంతోషం ఎక్కడుందంటే ఒక దేవుని మందిరంలోనే ఉండాలన్నమాట. అది మనం ఎక్కడ వెతికినా కూడా మనకు దొరకదు. అది భక్తిహీనులు గుడారంలో నివసించట కంటే దేవుని మందిరము ద్వారం వద్దట నాకు ఎంతో ఇష్టం అంట. ఏం చెప్తా ఉన్నాడు? భక్తిహీనులు వాళ్ళ దగ్గర నివసించట కంటే, అంటే ఇంట్లో కూర్చొని పక్కింటామా ఎదిరింటామా అందరు కూర్చొని ఆ ముసలమ్మ మాటలు చెప్పుకున్నట కంటే, లేదు ఇంకొక చాటుగా పోయే కంటే కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని మందిర ద్వారం వద్దంట. నీకు స్థలం దొరకపోతే మందిరం ద్వారం ఒక పక్క నివసించేట కూడా ఎంతో మేలంట. దేవుడు చెప్తాను నాకు ఎంతో ఉండుట ఇష్టం అంటున్నాడు. ఎవరు? దావీదు భక్తుడు రాసినాడు కాబట్టి ఆయన నీ మందిరం ద్వారం నిలుచుట ప్రభా నాకు ఎంతో మేలు, ఎంతో నాకు ఇష్టము. నేను ఎంతగానో నిన్ను వెతుకుతున్నాను, నీ కృప కోసం నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను, వేకువజామునే లేసి ప్రార్థన చేస్తున్నాను, నిన్ను వెతుకుతున్నాను. నీ ఆవరణంలో నివసించుట నాకు ఎంతో ధన్యము, నాకు ఎంతో దీవెనకరము. నీ ఆవరణంలో ఒక్క మూల ఉన్నట కూడా నాకు ఎంతో దీవెనకరము ప్రభా అని దేవునితో చెప్పుకుంటా అన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఉండాలంటే పరిగెత్తుకుంటూ రావాలా. ఆదివారం వస్తుందంటే శనివారం నుంచే ప్రిపేర్ కావాలా. మనము శనివారం నుంచి కూడా మనకి ఏమేమి ఉన్నాయో పనులన్నీ సిద్ధపరుచుకొని శనివారము ఆదివారం పడతానే తెల్లవారుజామున లేసి 3 గంటల 3:30 సమయంలో దేవుడికి ప్రార్థన చేయాలా. ఈరోజు మందిరం పరిశుద్ధ దినం, నీ ఆలయంలోనికి మేము వెళుతున్నాము ప్రార్థన చేయడానికి, నిన్ను కొనియాడడానికి మనం ముందుగానే సిద్ధపాట కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ సిద్ధపాట కలిగి ప్రార్థన చేసి ఆదివారం మనకి ఏ ఆటంకం రాకుండా, ఏ దయ్యము ఏ శోధనలు రాకుండా దేవుడు తప్పిస్తాడు. తన ద్వారంలోకి మనం ప్రవేశించినప్పుడు సంతోష సమాధానాలతో మనం నింపబడతాం. మన కుటుంబం అంతా ఆశీర్వాదము పొందుతాము. అలాగా మనము దేవుని మందిరము ద్వారం వద్ద ఉండట నాకు ఎంతో ఇష్టము. అదే ఇంకో వచనంలో కూడా చూసుకుందాం. 35 ఇంకో వచనంలో కూడా కీర్తనల దాంట్లోనే 35వ దాంట్లో చూసుకున్నాము. 35వ అధ్యాయము 5వ వచనం. యెహోవా దూత వారిని పారదోలను గాక, వారి గాలికి కొట్టుపోవుదురు, పొట్టు వలె నొందురు గాక. ఏం చెప్తాను చెప్తాను నీళ్ళు వస్తాయని మనం కూడా తొందరగా చెప్పేస్తాము. ఒక గంట కానీ చేసుకుందాము. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే వారు ఏముందంటే ఎన్నో అధ్యాయం 5 కదా, 5వ వచనం 5వ వచనం 35వ అధ్యాయము 5వ వచనం 35 లేదు కానీ 35వ వచనం